నాకు అన్న సమానమైన పవన్ అన్న కూడా ఉన్నారు. మొన్న కూడా అన్నను కలిసినప్పుడు ఒక మాట అన్న రాజకీయాలు వేరు, రిలేషన్షిప్ వేరు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక తప్పు కేసు పెట్టి జైలుకి పంపించినప్పుడు కరెక్ట్గా 3 రోజుల తర్వాత పవన్ అన్న వచ్చి నన్ను కలిశాడు. ఆయన ఒక మంచి మాట అన్నారు, నీకు అన్నగా నేను నిలబడతా, నీకేమున్నా ఎప్పుడున్నా ఒక్క ఫోన్ చేయని నాకు భరోసా ఇచ్చింది మా పవన్ అన్న. ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో మంగళగిరి పనులు వస్తూ ఉంటాయి, 100 పడకల ఆసుపత్రి కానివ్వండి, మిగతా కార్యక్రమాలు వచ్చినప్పుడు నా ఎదురుగా అటు పక్క కూర్చుని ఉంటారు. ఆయన నా వైపు చూసి బాగా నవ్వుతారు, అన్నీ నువ్వు పట్టుకెళ్తున్నావా అన్నట్టుగా. అంటే అందరం కలిసి పనిచేస్తున్నాం, పోటీ పడి పనిచేస్తున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం. ఇంకా మీ లోకేష్ మీరిచ్చిన బాధ్యతని ఒక పద్ధతి ప్రకారం ముందరికి తీసుకెళ్తున్నారు.